రామ్ రామ్ ఫ్రెండ్స్. ఎంత చెప్పినా అబ్దుల్లా ఏతర ఆడపిల్లలు అంటే హిందూ, సిక్, జైన్, క్రైస్తవ ఆడపిల్లలు ఎందుకు రోజు రోజుకి మేరా అబ్దుల్ ఏసా నహీ హే అని అబ్దుల్స్ని ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులు కాళ్ళ వేళ పట్టుకొని బ్రతిమాలిన అబ్దుల్లే కావాలి అని ఎందుకు వెళ్తున్నారు? ఒక షాకింగ్ విషయం బయటపడింది. మే 16, 2026 ఆపరేషన్ రెడ్ పిల్ పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద డ్రగ్ బస్ట్ చేసింది. ఇది భారత్లో క్యాప్టగన్ జిహాదీ డ్రగ్ అని పిలుస్తారు. ఈ డ్రగ్ని మొదటిసారి సీజ్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? 227.7 కేజీల టాబ్లెట్లు, పౌడరు. అంతర్జాతీయ మార్కెట్ దీని వాల్యూ ఎంతో తెలుసా? 182 కోట్లు. ఎక్కడ దొరికింది? ఢిల్లీలో ఒక ఇంటి నుంచి అండ్ గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా వైపు ట్రాన్సిట్గా భారత్ను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశారు. అబ్దుల్స్ ఈ డ్రగ్నే అబ్దుల్లా ఏతర ఆడపిల్లల మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళతో స్నేహం చేసుకోవడం, స్నేహం పెరగగానే మెల్లిగా తినే దాంట్లో తాగే దాంట్లో ఈ డ్రగ్ని కలిపి వాళ్ళ చేత తాగిపిస్తున్నారు, తినిపిస్తున్నారు వాళ్ళకే తెలియకుండా. అలా వాళ్ళు అడిక్ట్ అయ్యి మెల్లిగా వీళ్ళు చెప్పింది వినేలాగా తయారు చేసుకుంటున్నారు. అదే వాళ్ళ ప్లాన్. తర్వాత ఏముంది? అన్ని ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం. దీనికి మందు ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అదే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే చేతులు కాల్చుకోకుండా ఉండడం బెటర్ కదా. అంటే అంటే ఈ ఎక్స్ హిందూస్ డర్పోక్ అబ్దుల్స్కి దూరంగా ఉండండి. ఇంటి ఆడపిల్లలకి ఇవన్నీ చెప్తూ పెంచండి, దూరంగా ఉంచండి. అబ్దుల్సే కాదు, అబ్దుల్లీస్కి కూడా దూరంగా ఉండడం. మనం శత్రుబోధ చేస్తూ పెంచకపోతే శత్రువు ఎవరో తెలియని అమాయకపు ఆడపిల్లలు ఆ శత్రువు దగ్గరికి వెళ్తారు, ఆ డ్రగ్గులకే బలి అవుతారు. ఒక పక్క హిందూ ఆడపిల్లలు మొత్తం అబ్దుల్లీస్ అయిపోవాలని, ప్రపంచం మొత్తం అబ్దుల్లామయం అవ్వాలని 150కి పైగా అబ్దుల్లా సంస్థలు పనిచేస్తున్నాయి. మనం కనీసం మన ఇంటి ఆడపిల్లలకి చెప్తూ పెంచుదాం. లెట్స్ ప్రొటెక్ట్ హిందూ ఉమెన్ అండ్ దేర్ వూమ్స్. లేదంటే ఇంకో తరం హిందువులు పుట్టకుండా ముసుగు వేసేస్తున్నారు, ఫ్రిడ్జ్ల పాలు చేసేస్తున్నారు. జరా భద్రంగా ఉండండి. అది మాత్రమే కాదు, ఇవన్నీ చేయడానికి మనమే మళ్ళీ అబ్దుల్లాల దగ్గరికి వెళ్ళి మన డబ్బులు ఇచ్చి అన్నీ కొనుక్కుని మన మీదే రాళ్ళు వేయించుకుంటున్నాం. మన వేలుతో మన కళ్ళే పొడుచుకుంటున్నాం. మన ఆడపిల్లల్ని ఉగ్రవాదులుగా మార్చడానికి వాళ్ళని ఫండ్ చేస్తున్నాం. సో ఎవరి దగ్గర కొంటున్నాం, ఏం చేస్తున్నామో కూడా ఆలోచించండి.